ఒక మంచి వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. ఎక్కడో కొడుతుంది సీనా. కమలాసన్ అసలు ఆడవాళ్ళతో వంట చేయించడం మా ఇంట వంటలేదు. ఆ పక్కెళ్ళి ఫస్ట్ నుండి ఆ పక్కన ఉండద్దు. చేస్తుందమ్మా ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. బంగాళదుంప ఆలువను. అందుకే మీ ఇంటికి రాదన్నారు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఆస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. పత్తుకి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. హోల్ చేయాలి. స్పోకెన్ ఇంగ్లీషా? నేను కానీ ఇంగ్లీష్ మాట్లాడాను అనుకో ఊరేసుకుని చేస్తావరా కొడక. తెలుగులో సార్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధీష్ న్యూస్. నడిగిరికి వణకం. సో చాలా రోజులకి మనం ఒక మంచి వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. ఎక్కడో కొడుతుంది సీనా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంటర్టైనింగ్. సో దానికే ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అని అంటే, మా ఇంట్లో వాళ్ళందరి కోసం స్టఫ్డ్ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో అయితే నేను ఇప్పుడు గుత్తి వంకాయకి మెయిన్ గా బాస్మతి రైస్. భయపడి చచ్చలేదు. కమలాసన్ ఓకే, నాకు అర్థమైంది. కాదు ప్రియా, నేను ఇందాక ఎప్పుడో ఫోన్ చేసి చెప్పాను నీకు వంట చేసామని. 1 అవర్ బాస్మతి రైస్ నానాలి, దాని తర్వాత స్టఫ్డ్ వంకాయ పెట్టాలి. స్టఫ్ కి అయితే కొంచెం రెడీ చేసుకున్నాను నేను. వంకాయ కొయ్యాలి, అడుగు తిరు. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేపాలి, చాలా పనులు ఉన్నాయి. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? అసలు ఆడవాళ్ళతో వంట చేయించడం మా ఇంట వంటలేదు. ఆ పక్కెళ్ళి ఫస్ట్ నుండి ఆ పక్కన ఉండద్దు. మరి రోజు చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. చేస్తుందమ్మా నేను లేనప్పుడు బాగా ప్లాన్ వేసుకుని వాడు వచ్చాక ఇదేదో మా వాళ్ళ కోసం రెసిపీ చూపిద్దామని నేను అనుకుంటే, మీరు వచ్చి నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు నా వంట అంతా పెంట చేస్తారా? చెప్పు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? సరే ఫస్ట్ అయితే నువ్వు వంకాయ కొయ్యి. నేను ఒకసారి నేను చూస్తా. ఏదో డ్రామాలో వదిలే జోడించుకుంటా. వంకాయ కొయ్యలేవా? నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకుని చూస్తారు ఈ వీడియో. ఇంట్లో పెట్టుకోండి, మ్యూట్ లో ఎందుకు పెట్టుకోవడం? నీ బంధా నీ శార్థం నీ పిండాకుడు. సో ఫస్ట్ అయితే మనం స్టఫ్డ్ వంకాయకి నేను కొంచెం బంగాళదుంప బంగాళదుంప ఆలువను. నువ్వు నోరు మీ వయసు. పొచాచో ఎదవ ఎట్టకారాలు వద్దు. గ్రీన్ పీస్ ఫ్రై. నేను కొంచెం మా అమ్మమ్మ గారితో పని ఉంది, నేను చూసుకుని వస్తే వంకాయ. ఏంటి పని ఏంటి? ఈడొకడు తెంగరదవ. అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళారు కదా, అందుకని మా అమ్మమ్మ గారికి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చేయాలి. ఎక్కిచ్చేద్దాం. అంతేగా మనమే చేసేద్దాం ఏంటి? గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేస్తాం. ఎలా చేస్తున్నా ఇది? ఎలా చేయడం ఏంటి? ఇప్పుడు నార్మల్ గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకో, మామూలుగా ఇప్పటి వరకు అయితే మాకు అవసరం రాలేదు, బట్ అమ్మమ్మగారు వచ్చినప్పటి నుంచి ఇది కొంచెం అవసరం వచ్చింది అనమాట. నేను యూజ్ చేసేది అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది చాలా సింపుల్. ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ దీంట్లో ఇది ఏమంటారు, నీడిల్ ఇంజెక్ట్ చేయాలి. ఓకే, చేస్తాం. మనకి నీడిల్స్ కూడా ఇస్తారు. సో దాన్ని ఫస్ట్ మనం నీడిల్ ని ఇలా ఇంజెక్ట్ చేసుకోవాలి లోపలికి. తీసేస్తే చూసారా నీడిల్, ఇదిగో నీడిల్. ఓకే, సో దీన్ని పెట్టేయాలి. సో ఇక్కడ 1 to 5 అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనం పాయింట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫాస్ట్ గా చేసుకుంటే బెటర్ కాబట్టి నేను నీకు 4 పెడతా. సో ఇది లాగి పుల్ చేసి పెట్టిన తర్వాత, సో ఇప్పుడు నేను నీకు పిన్ చేస్తా ఆరోకు కావాలని. ఏం చేస్తాను చెప్పు. 2 లో పెట్టిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ బటన్ ఉంది కదా, దాన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేయడం.
ఉరుకుందా? అమ్మ సో దాని తర్వాత మళ్ళీ మనము నీడిల్ తీసి పాడేయాలి. అదేంటి నాకిస్తున్నావు? మరి ఏం చేస్తావు? నొప్పురా తింటది. ఆ బ్లడ్ ని గ్లూకోజ్ లెవెల్స్ లో ఏ అక్కర్లేదు, అదేం చెక్ చేయక్కర్లేదు, నాకేం షుగర్ లేదు. బాగా అయిందా? అయింది. మా అమ్మమ్మ చూడు రోజే చేయించుకుంటారు నాతో భయం లేకుండా. అదే నేను రోజు చేయించుకోవట్లేదు కాబట్టి నొప్పి వచ్చింది. అయినా షుగర్ లెవెల్ టెస్ట్ చేయకుండా ఎందుకు అలా చేసుకున్నావు? షుగర్ లేదు, నేను కొడుకుడా. సో ఇది కంప్లీట్ కిట్ వస్తుంది మనకి అగారో వాళ్ళది. సో ఇవి నీడిల్స్ అన్నమాట. సో మనకి రీడింగ్ మిషన్ ఇది అండ్ బ్యాటరీ. సో ఫస్ట్ దీన్ని ఆన్ చేసిన ఎవ్రీ టైం కూడా మనం బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్లడ్ని టెస్ట్ చేయడానికి మనకి స్ట్రిప్స్ ఇస్తారు. సో ఈచ్ బాక్స్లో మనకి 25 స్ట్రిప్స్ వరకు ఉంటాయి. అండ్ ఇది మనకి మిషన్ పిన్ చేసుకోవడానికి. సో దీనివల్ల మనకి బ్లడ్ వస్తుంది కదా, దాని నుంచి స్ట్రిప్ ద్వారా చూపించుకోవాలి. సో ఇది ఓపెన్ చేసి బ్యాటరీని ఇన్సర్ట్ చేద్దాం. సో బ్యాటరీని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఆన్ అయింది. అండ్ ఇక్కడ మనము టైం, డేట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ మీలా, ఆఫ్టర్ మీలా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా పక్కన పెట్టుకుని దీంట్లో ఇది నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ మనం పుల్ చేసుకోవాలి. అండ్ మనకి ఎన్ని పాయింట్స్లో కావాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో 5 పాయింట్స్లో నేను పెట్టి చేస్తాను. అండ్ దాని తర్వాత ఫింగర్ టిప్ మీద ఇలా పెట్టి ఈ ఆరెంజ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే హోల్ పడుతుంది. దాని తర్వాత మనకి బ్లడ్ వస్తుంది అనమాట. మనం చెక్ చేసుకోవచ్చు గ్లూకోజ్ లెవెల్స్ మనకి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ దాని తర్వాత మన అగారో రీడింగ్ మిషన్ ఉంది కదా, ఇది మనం ఆన్ చేసుకున్నాక దీంట్లో ఉన్న స్ట్రిప్స్ అండ్ ఈ స్ట్రిప్స్కి ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా 255 కోడ్, అది కూడా ఇక్కడ మనకు వస్తుంది. సో దీంట్లో ఒక స్ట్రిప్ని మనం తీసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఆరో మార్క్ అనేది ఇలా డౌన్లో ఉండాలి. అండ్ స్ట్రిప్ పెట్టిన తర్వాత మన ఫింగర్ మీద ఉన్న బ్లడ్ని ఇక్కడ టచ్ చేస్తే మనకి రీడింగ్ అనేది కూడా తెలుస్తుంది. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ స్ట్రిప్ని అండ్ నీడిల్ని కూడా బయట పడేసుకోవాలి. మళ్ళీ దీన్ని నీట్గా ప్యాక్ చేసేసుకోవాలి. అండ్ ప్యాక్ చేసుకునే ముందు దీంట్లో ఉన్న బ్యాటరీని కూడా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట అగారో మన గ్లూకోజ్ లెవెల్స్ని మానిటరింగ్ చేసే సిస్టమ్. సో ఇది మంచి కిట్ లాగా వస్తుంది. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరైనా డయాబెటిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఈరోజు కూడా చాలా మంచి విషయం నేర్చుకున్నాం కదా. అండ్ నా వంట ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. మనం ఏంటంటే ఫస్ట్ స్టఫ్డ్ వంకాయకి బంగాళదుంప, క్యారెట్, ఫ్రైడ్ ఆనియన్. నేను చూసుకుంటాను బాబా. ఆడో పెద్దలో సరే నువ్వు వంకాయలు పోయి ఫస్ట్. ఏం కాదులేదు, నీళ్ళతో కలిపి పోతుంది ఎట్రా. మరి నువ్వు వచ్చి విష్ణు ఎలా చేస్తారు ఇది అన్నో. అరే కాదురా, చిన్న రక్తం అయింది కదా, దీనికి కూడా టెస్ట్ చేస్తాను నేను. సరే సరే మా వంకాయలు కట్ చేయండి, నేను లోపు స్టఫ్ రెడీ చేస్తా. వంకాయల్లో స్టఫ్ అందుకే మీ ఇంటికి రాదన్నారు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? వంకాయల్లో స్టఫ్ రా ఇడియట్స్. Oscar sir is very naughty, yeah. సరే ఫస్ట్ వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు పసుపు ఉన్న నీళ్ళలో వేయండి. వంకాయలు అలా కట్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు కట్ చేయకండి. పత్తుకి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. వంకాయ తీసుకున్న తర్వాత మధ్యలో ఇలా స్కూప్ లాగా పెట్టి దాన్ని హోల్ చేయాలి. స్పోకెన్ ఇంగ్లీషా? నేను కానీ ఇంగ్లీష్ మాట్లాడాను అనుకో ఊరేసుకుని చేస్తావరా కొడక. తెలుగులో చావు. వంకాయ తీసుకుని దానికి ఒక బొక్క పెట్టి అది అచ్చ తెలుగు లోపల గుజ్జంతా తీసేసి అందులో స్టఫ్ పెట్టాలి. స్టఫ్ మరి పెట్టాలి. పసుపు నీళ్ళలో ఎందుకు ఏమంటున్నావు? వంకాయలు నల్లగా అవ్వకుండా తద్దినం అప్పడం. నువ్వు ఎంతకంటే నల్లగా అవుతావు కదా, నల్లగా అవ్వకుండా. నల్లగానే ఉంది కదా. నల్ల వంకాయలే కదా తమ్మన్నావు. అరే చేయనివ్వండి రా నన్ను వంట. ఇప్పుడు ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ప్రతి వీడియోలోని దీని డామినేషన్ తట్టుకోలేదు. నేను ఎవరు లేరు, హ్యాపీగా వీడియో చేద్దాము అని చెప్పి నేను చక్కగా ఒక కెమెరా కూడా ఫిక్స్ చేసుకుని పెట్టుకున్నా. పెట్టు అందులో పెట్టు, చూడు ఎలా ఉందో. బానే ఉన్నా, నాకేంటి. మన ఇద్దరు సేమ్ పోలికి. ఓ మై గాడ్, జోకులు బాగా వేస్తావే. కాకరకాయ. ఫస్ట్ కడాయి పెట్టుకుని కొంచెం సిద్ధు కొంచెం వీడియో తీయొచ్చు కదా, ఏం చేస్తున్నాం అని. వంకాయ కట్ చేయండి ఫస్ట్ మీరు ఇద్దరు అయితే. అమ్మ వంకాయలు కట్ చేయడం. సో ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట ఇవి. నేను కొంచెం స్టఫ్కి
బంగాళదుంప, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత మనకు కావాలి అని అనుకున్న ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ కూడా వేసి ఇట్లా పక్కన పెట్టాను. అయితే దీంట్లోనే మనకి ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసామో ఆ ఆయిల్లోనే ఇదిగోండి వీళ్ళు కట్ చేయమంటే ఈ వంకాయల్ని ఎలా కట్ చేశారు. ఈ వంకాయల్ని నీట్గా తుడిచేసి దీంట్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు అదనమాట పని. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో మనం వంకాయల్ని ఫ్రై చేద్దాం. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేసినట్టేనా? సార్ ఏంటి సార్ ఇది? ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ తొడవాలంటే తీసుకురా. ఎందుకు ఆ టీ షర్ట్ ఉంది కదా. బాగుండి తమ్ముడు ఉంది హ్యాపీ. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. కన్నా నేను చిన్న అనమాట. అందులో పెట్టదు స్టఫ్. ఫస్ట్ వంకాయల్ని స్టఫ్ పెట్టుకుంటే ఇలాగా. యాక్చువల్లీ అది ఇప్పుడు నేను కూడా చూపిస్తా మళ్ళీ ఏదో పెద్ద మీరు చేసిన కట్ చేసింది నేను ఇది వేసొచ్చా. సో బాగా తుడుచుకున్న వంకాయని బొక్క పెట్టిన వంకాయని ఇట్లా పోయాలన్నమాట. ఓకే నూనె అన్నాక కారేది ఆడలు అన్నాక ఇలా దులిపి తీసుకోవాలి. సో ఇల్లు దులిపాలంట. ఎంత అందంగా ఉందో విష్ణులాగే. ఎందుకు అలా అరుస్తున్నావు? నేను చాలా ఫాస్ట్ గా వంట చేస్తా తెలుసా. నేను చాలా ఫాస్ట్ గా తింటాను తెలుసా. అయితే వీడియో చేసినప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే అని అనుకోవద్దు. మామూలుగా కూడా వీడు ఇలానే ఉంటుంది. నో కామెంట్స్. నువ్వు సరిగ్గా తుడిచి వేయట్లేదు. అందుకే వాటర్ వస్తున్నాయి లోపల వాటర్. ఈరోజు స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే నీకు బొక్క పెట్టారు. ఇప్పుడు తినాలంటే ఎంత చెయ్యాలా? తినాలంటే ఇంత కష్టపడాలా? ఎరబా ఎంతవరకు వచ్చిందిరా? నాకు తెలియదురా. మగ్గుతూ ఉన్న టైంలో మళ్ళీ పక్కన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ వేసాను. సో దీంట్లో ఇది వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకోవాలన్నమాట. మనకి బిర్యానీకి సంబంధించి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇది బాయిల్ అయిన తర్వాత 1 hour నుంచి మనం నానబెట్టుకుని ఈ బాస్మతి రైస్ ని కూడా దాంట్లో వేసి ఒక 70 to 80% వరకు కుక్ చేసుకోవాలన్నమాట. వంకాయలు నీట్ గా తుడవాలి అని అన్నప్పుడు నువ్వు లోపల హోల్ పెట్టినప్పుడు అందులో వాటర్ ఉంటాయి కదా, పైన మాత్రమే తుడిచావు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. చెప్పలేదు లోపల చూడాలని. ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? అందుకే రే పగడ్బందీగా ప్లాన్ చేసి నీతోనే అయిపోతుంది. అందుకే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు. అది నాతోనే అయిపోతుంది. ఉద్ది చేతి పెట్టాలి, అప్పుడే మంచి టేస్ట్ అవుతుంది. నాకు తెలుసు. నన్ను మర్డర్ చేసి ప్లాన్ చేస్తాను. ఈ రోజు ఇంత కష్టపడి రక్తం చిందించి నువ్వు వండినందుకు నేను తింటాను రా. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. కోసం తింటా. తినేసి మనం జాగింగ్కి వెళ్దాం. 5 kilometers నాన్ స్టాప్. ఎంతసేపు ఇంకా ఇది ఎంతసేపు తిప్పాలి? ఇది అరగంట నుంచి ఏగితేనే ఉంది. అయిపోయి స్టవ్ కట్టేసి ఎంతసేపు మోయే ఎందుకు అలా అరుస్తున్నావు? ఇందులో నీట్గా ఆయిల్ లేకుండా వంకాయలు తీసుకో. దీన్ని కూడా కొంచెం సేపటి చాలా అర్థం. దీన్నే ఆకలి కేకలు అంటారు. స్టఫ్ చేస్తాను అన్నా ఓకే. స్టఫ్ వద్దు. మరి నువ్వు పెట్టాక ఈ పన్నీర్ ఎందుకు లోపలికి వెళ్ళలేదు, అక్కడ క్యారెట్ ఎందుకు వెళ్ళలేదు వండర్ఫుల్ వండర్ఫుల్. బాబు బావగాడు నువ్వు కదా అసలు ప్లాన్ కర్త కర్మ క్రియ. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. వంకాయలు నీట్ గా స్టఫ్ చేసే బాధ్యత నీదే. నేను బిర్యానీ రైస్ కుక్ చేస్తా. ఎరా బావ అటు నుంచి ఇటు వచ్చావేంటి? ప్లేస్ మారింది కానీ నా పోస్ట్ ఏం మారలేదురా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బాగా కోరుతున్నావు బావ. నీకు అలవాట? ఎందులో పని చేసావు డాబాలో ఎక్కడన్నా? ఆ పక్కెళ్ళి ఫస్ట్ ఉండి ఆ పక్కన ఉండద్దు. కోరుతాను ఇవన్నీ రోట్లు వేసి కొట్టిన తర్వాత నీకు కోరుతాను. ఏం చేస్తున్నా? నువ్వు చెప్పేది స్టఫ్ కోరుతున్నాను. కొంచెం నీట్గా
ఇలా బాయిల్ అవుతుంది కదా వాటర్. సో దాంట్లో వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. భయం వస్తుంది సాల్ట్ వేయాలంటే. ఏకైతే మాని డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, నేను అందుకే రాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అవి బాగా మరగాలి. ఏం చేస్తున్నావు? కూర్చున్నాను. పర్లేదు, కొంచెం టైం తీసుకో. ఏమైంది? మరి ఇందాక నువ్వే కదా చేతులు ఎర్రగా అయిపోయాయి. బొక్కబట్ట ఏళ్ళతోనే కూరింటున్నావు కదా పాపం. మండుతుందా? ఓకే. మహానటి కొంచెం కుంకుమ పువ్వు ఒక 2 స్పూన్లు నీళ్ళలో నానబెట్టవా? కుంకుమ పువ్వు ఇందులో వేసుకోరు. కుంకుమ హత్తిగా చేసింది కదా. వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం ఆ, బియ్యం. కొంచెం ఎందుకు నానబెట్టిన అంత వేసి ఎలా ఇచ్చాం బావా? విష్ణు, మిగిలిపోయిన స్టఫ్ ఎక్కడ కూర ఇంకా చాలా ఉంది. వంకాయలు అయిపోయినాయి సిద్ధుకి. ఇంటికి తీసుకెళ్ళి కొంచెం టూ మచ్ అనిపించట్లేదురా, నేను బాధపడుతుంటే నీకు. మొత్తం అంతా వీడియో తీసుకుంటున్నాడు కదా నేను. మీ ఇంటికి పిలిచి భోజనం అని చెప్పి పని అని చెప్పి ఆడిందుకు ఏం పని చేయట్లేదు. ఏయ్, ఆ వీడియో నేను తీసేవాడు కదా, నాకు ఎందుకు దగ్గర తిరుగుతాట్లో. అవును కదరా, ఎదవను నేను అసలు మంచిని కదండి. వీడియో నేను తీసింత గురించి వచ్చు కదరా. అమ్మ నా ప్లానింగ్ అన్ని చేయాలి. ముందు చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనము దమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాం. కడాయిలో పెరుగు, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసాను, సాల్ట్ కూడా వేసి. సో దీంట్లో సాల్ట్, బిర్యానీ మసాలా, కొత్తిమీర. సో దీంట్లో మళ్ళీ ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్ కూడా మనం వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్, ఓకే. నిమ్మరసం కొంచెం. నాకు తెలిసి కృష్ణగాడు వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నానే. ఒక స్పూన్ నెయ్యి. అయిపోయిందని చెప్పు, 5 minutes. నేను చెప్పను, నా మాట నమ్మడం ఇంకెప్పుడు ఇంటికి రాడు. కృష్ణ కృష్ణ. ఏ బా, సో సిద్ధు 70% వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇలాంటప్పుడే మనం ఏం చేయాలి అని అంటే, ఉన్నావరా? వెళ్ళిపోయావు అనుకున్నా. ఇది చాలా ఫాస్ట్, ఇదే మెయిన్ ఘట్టం. రా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు బిర్యానీ అయిపోయిందని బ్రేక్ వచ్చేసరికి నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు అనుకున్నారా? ఇంటికి సో ఇది వేసిన తర్వాత దీన్ని నీట్ గా కలుపుకోవాలి. ఇలాంటి వేడిగా లేని గుచ్చుకొని నొప్పి లేని అన్ని ఇవి కలుపుద్ది. గమ్మునుండవా. బాగా పొయ్యి మీద చేసిన వంకాయలు ఇలాంటి అన్నింటిలో మాతో కూరుతుంది. చెయ్యి ఎంత ఎర్రగా అయిపోయిందో. నొప్పి కూడా బాగుంది. ఏంటి దేనికి ఎందుకు ఇది? ఈ గోడకి రాస్తా ఇది తినడానికి వచ్చినట్లేదు. లేకపోతే అందరూ నన్ను అడుగుతున్నారు, కృష్ణ నీకు వంట వచ్చా? ఎప్పుడు ఊర్ల మీద పడి తిరగడం తప్ప. అవును, నీకు వంట వచ్చా? ఊళ్ళ మీద తిరుగుతాను నిజమే కదా, ట్రిప్పులని టూర్లని అలా అంటారు జనాలు, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి. ఇట్లా కళ్ళ ముందు వంకాయలు టాపిక్ నీట్ గా కనిపించాలి. ఏం కనపడాలి? వంకాయ మర్చిపోయా తీసేనా? ఉండనే. సో ఇప్పుడు మనకి స్టఫ్ కూడా మిగిలింది కదా. ఓ, ఆ స్టఫ్ కూడా దీని మీద తీసుకోవచ్చు కదా. అసలు బ్రేక్ కావాలి, వాటర్ కావాలంటే ఐ విల్ బ్యాక్ రైట్. చాలా అద్భుతంగా వస్తుంది ఇప్పుడు ఈ వాసనకి. నా ముక్క అంతా బయటకు వచ్చేస్తుంది మొత్తం ముక్కులో. తట్టుకోలేకపోతున్నా. చూడండి అటు చూస్తే అటు తెప్పు, నన్నే చూపిస్తావు. చెప్పినప్పుడు అటు తిప్పు. అది రైస్, ఇది వంకాయ, ఇది నిమ్మకాయ, నాకేమో తలకాయ. ఏం తెలియట్లా. ఆకలి ఆకలేయా? వాడైనా లయన్ హార్టెడ్ లయన్ హార్టెడ్. సో ఇలా 70% ఉడికినా రైస్ తీసుకుని కుంకుమ పువ్వు దాంట్లో వేయాలి. అది ఇందులో కదా, ఉడుకుని చెయ్యి. ముసలి గుండె కదండి. అయిపోయింది. అయ్యో, షేక్ అవుతుంది ఏంటో. పూర్తిగా ముసలిదానిలో మరి విష్ణు ప్రియ. దీని మీద ఇంకా ఏడవకుండా ఫ్రైడ్ ఆనియన్. కుంకుమ పువ్వు తీమన్నా. అదే కుంకుమ పువ్వు ఇంకా నానబెట్టలేదు అనుకో అప్పటి నుంచి. చెప్పలేదు కదండి, నానబెట్టాలి ఇప్పుడు. ఫ్రైడ్ ఆనియన్ నానబెడుతుంది. అడుగుతుంది భయ్యో. జీడిపప్పు వేయలేదురా. నువ్వు చెప్పలేదురా. ఇదేంట్రా చిన్నపిల్లడు వెళ్ళినట్టు వస్తుంది. ఎంత నెయ్యి వేయాలి చెప్పకుండా వెళ్ళిపోయావు. అది కూడా నెయ్యేనా? నెయ్యి కాదు, ఇది కుంకుమ పువ్వు. వాటర్లో సో రియల్ కుంకుమ పువ్వు అనమాట. ఇలా వేసిన వెంటనే మనకి అంటే నువ్వు చేసిన సీరియల్ కుంకుమ పువ్వు కాదు, రియల్ కుంకుమ పువ్వు. మీరు కుంకుమ పువ్వులు చేసింది తెలుసా మీకు?
అయిపోయిందా? తినేచ్చా? సో హైలో ఒక 5 minutes. మరి మనం హై అంటే వీళ్ళు తోమేస్తావా? బావా ఇప్పుడు ఇది ఏమన్నా కొంచెమే ఉందరా తొమ్మిదంట కామెడీ రా సరదాకి. ఇప్పుడు తిన్నాక తోమంటారా ఇప్పుడు వంటగానే ఈరోజు 10 మంది నలుగురు ఇంట్లో సరే సరే రైట్ చేస్తావా? చేస్తా. ఆనియన్స్ కట్ చేయి. అరే బావా హోటల్లో తింటున్నావు అనే కదా నేను ఇంటి దగ్గర తినాలని ఇక్కడికి వచ్చావు. నేను వండుకుని తిన్నాను అలా వండుకుని తినాలని ఇంట్లోనే వండుకుని తింటాను. క్యారెట్ కూడా వేయి అందులో. తలకాయ చేస్తాను. ఏదో చాలా ప్రశాంతంగా నీట్ గా వీడియో రెసిపీ చూపిద్దామంటే నువ్వే వచ్చి గోల గోల చేసావు. నేను తినడానికి వస్తాను అనుకున్నాను. నువ్వు అప్పుడు వండేస్తే నువ్వు ఇలా ఓపెన్ చేసి తినండి అంటావు అనుకున్నాను. అంతేగాని వండండి అన్నావు నువ్వు. చూడగల అమ్మాయిలు భయపడతారు. 80 minutes later. ఏం కృష్ణ అలా వెయిట్ చేస్తున్నావు? ఏం వెయిట్ చేస్తున్నానంటే మీరు వంట మధ్యలో వెళ్ళి బ్రేకులు తీసుకుని ఆయిల్ పెట్టుకుని ఎన్నో సీరియల్ అయినా అరగంటలు అయిపోతుంది. నేను వంట మాత్రం అమ్మో ఉండు ప్లేట్ తెచ్చుకుంటూ పెడతా. చివరికి ఎలా చేసింది ప్లేట్. సో మన అదిరిపోయే స్టఫ్డ్ గుత్తు వంకాయ బిర్యానీ. వెళ్ళ అయితే కొట్టింది మామూలు కొట్ల కొట్టలేదా? ఫస్ట్ నాకు కదా బైగన్ బై వాంట్ దిస్ బైగన్. నైస్. కాదులే. అయితే లేట్ అయింది కానీ అదిరిపోయింది. సీరియస్లీ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ చేతిలో ఏదో గులాబ్ జామున్ అదిరింది కానీ స్టఫ్ అదిరిపోయింది నిజంగా. అదే చెప్పు ఇప్పుడు మరి ఎందుకు అంత ఇది చేసావు? ఇంకప్పుడు ఏం మాట్లాడతాను తిన్నా కూర్చొని చక్కగా నీట్గా తిన్నా. ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్. సో చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. పాపం కృష్ణ తన భోజనానికి అని చెప్పి వస్తే పనంతా చేయించాను. ఇవన్నీ మా ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ గాయస్. అండ్ ఈ వీడియోలో మీరు అయాన్స్ ని మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ వీళ్ళ రీల్స్ లో మిస్ అవ్వకూడదు. రీల్స్ చూడండి. సో ఇప్పటి వరకు నన్ను కూడా మిస్ అయ్యి ఉంటారు. బట్ ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసింది అంతా నేనే అనమాట. క్రెడిట్స్ అంతా క్రెడిట్ వస్తున్నారు. అద్దరిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఈ రోజు కుమ్మేసి వెంటనే జాగింగ్ వెళ్ళిపోదాం బావా. చలో గైస్, కీప్ సపోర్టింగ్ us. బై, లవ్ యూ. ఎలా ఉంది? బిర్యానీ. మమ్మీ నువ్వు తింటున్నారా? నైస్ అయాన్ష్. థ్యాంక్ యూ అయాన్ష్.